పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్లో లాస్ట్ వీడియోలో ఫార్మేషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ నేర్చుకున్నాం మనం. ఫస్ట్ వీడియోలో ముందర వీడియోలో ఫార్మేషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ గురించి నేర్చుకున్నాం. ఒక వీడియో ఒక 5 or 6 ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ఆర్బిట్రరీ ఫంక్షన్స్. ఇందులో 2 మోడల్స్ వస్తాయి, టైప్ 1 and type 2. 2 models, 2 types. First type is of the form, consider the function f of u comma v is equal to 0. అంటే f of u comma v ఫామ్లో కనబడతాయి. u and v are functions of x and y. Let u consider చేసి usual f of v, finding ux and uy. Next, eliminate the functions capital F from ux and uy. ఎలిమినేట్ చేస్తాము. ఆ ఎలిమినేట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. అందులో క్యాపిటల్ ఎఫ్ ఎలిమినేట్ అవుతుంది. ఇన్ సచ్ కేస్ ఫర్ ఎలిమినేటింగ్ ఆఫ్ ఫంక్షన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈజ్ యూజ్డ్. ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తాం. ఏం చేయాలి, ఫస్ట్ యూని కన్సిడర్ చేస్తాం, దాని నుంచి ఫైండ్ ux and uy, ఎలిమినేటింగ్ ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ ux and uy, ux uy ఎలిమినేట్ చేస్తాం. ఇది ఈజీ ప్రొసీజర్. ఒక ప్రొసీజర్ ప్రకారం అయితే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టైప్ 2, కన్సిడర్ ద ఫంక్షన్ z ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఇంకా అది z ఈజ్ ద డిపెండెంట్ వేరియబుల్, x and y ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్, అంటే z ఈజ్ డిపెండింగ్ ఆన్ x and y. ఫైండ్ zx and zy ఫస్ట్ స్టెప్. అంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అండ్ విత్ రెస్పెక్ట్ టు y. ఎలిమినేటింగ్ ద ఫంక్షన్ ఎఫ్, స్మాల్ ఎఫ్ని ఎలిమినేట్ చేయాలి ఫ్రమ్ zx and zy. స్మాల్ ఎఫ్ని ఎలిమినేట్ చేస్తాము. ఇన్ సచ్ కేస్ ఫర్ ఎలిమినేటింగ్ ఆఫ్ ఫంక్షన్ డివిజన్ ఆఫ్ zx and zy యూజ్డ్. డివిజన్ యూజ్ చేస్తాం. ఆ రెండిట్ల మధ్య డివిజన్ యూజ్ చేసి మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ ఆర్బిట్రరీ ఫంక్షన్స్లో ఒక 2 types. వీటిలో ప్రాబ్లమ్స్ చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, obtain a partial differential equation by eliminating the arbitrary function from the relation small f of x square plus y square z minus xy is equal to 0. Okay, so given that the equation is f of x square plus y square z minus xy is equal to 0. దీంట్లో ఒక దాన్ని లెట్ ఇట్ ఈస్ ఏ u అంటే x square plus y square is equal to u and v is equal to z minus xy is equal to v. ఒకదాన్ని u ఒకదాన్ని v అని చెప్పేసి అనుకోండి. అంటే f of u comma v రిలేషన్లో ఉందండి. ఇది f of u comma v రిలేషన్లో మనం fని ఎలిమినేట్ చేయాలి, అంత అందించాలి. సో ఫస్ట్ యూ కెన్ ఫైండ్ డో u బై డో x. దీన్ని విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే x స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x, y స్క్వేర్ డిఫరెన్షియేషన్ 0. విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్షియేషన్ y ట్రీటెడ్ as కాన్స్టెంట్, సో y స్క్వేర్ డిఫరెన్షియేషన్ 0, x స్క్వేర్ 2x. అండ్ డో u బై డో y విత్ రెస్పెక్ట్ y పార్షియల్ డిఫరెన్షియేషన్ x స్క్వేర్ డిఫరెన్షియేషన్ 0, y స్క్వేర్ 2y. అండ్ డో u బై డో z విత్ రెస్పెక్ట్ z డిఫరెన్షియేషన్ దెర్ ఇస్ నో z టర్మ్, సో డిఫరెన్షియేషన్ is 0. డో u బై డో x, డో u బై డో y, డో u బై డో z. అండ్ డో v బై డో x, డో v బై డో x ఈజ్ దీన్ని విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి, z ట్రీటెడ్ as కాన్స్టెంట్, x డిఫరెన్షియేషన్ 1 మైనస్ y. డో v బై డో y విత్ రెస్పెక్ట్ y పార్షియల్ డిఫరెన్షియేషన్, విత్ రెస్పెక్ట్ y పార్షియల్ డిఫరెన్షియేషన్ z ట్రీటెడ్ as కాన్స్టెంట్ 0, x y డిఫరెన్షియేషన్ 1 అంటే మైనస్ x. అండ్ డో v బై డో z విత్ రెస్పెక్ట్ z పార్షియల్ డిఫరెన్షియేషన్, z డిఫరెన్షియేషన్ 1. ఇది డో u బై డో x, డో u బై డో y, డో u బై డో z, అండ్ డో v బై డో x, డో u బై డో y, డో u బై డో z క్యాల్కులేట్ చేస్తాం. ద గివెన్ రిలేషన్ ఈజ్ ఏంటండి, ఏమని రాసుకోవచ్చు, f of u comma v is equal to 0, దిస్ కాల్డ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x partially, దాన్ని విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నాను. విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే
ఈ ఎఫ్ ఆఫ్ యూ కమ వి ఉంది. మనం ఇక్కడ అప్లై చేసేది ఏంటంటే చైన్ రూల్ ఉంది కదండి, చైన్ రూల్ అప్లై చేస్తాం మనం. ఏంటో చైన్ రూల్ అంటే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్ అని విత్ రెస్పెక్ట్ టు యూ చేస్తుంది. ఏంటది ఎఫ్ అని అంటే డో ఎఫ్ బై డో యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్ బై డో యూ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్. జెడ్ అనే టర్మ్ కూడా ఉంది ఇక్కడ మధ్యలో. ఏముందండి? జెడ్ అనే టర్మ్ కూడా ఉంది కాబట్టి అది ఓన్లీ ఫస్ట్ టర్మ్ అయింది. అంటే ఫస్ట్ టర్మ్ అయిందండి, యూ అయింది, విత్ రెస్పెక్ట్ యూ అయింది. ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఎఫ్ని విత్ రెస్పెక్ట్ యూ చేస్తాం, డో యూ బై డో ఎఫ్ బై డో యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ యూజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కమా వై కమా జెడ్. యాక్చువల్లీ జెడ్ టర్మ్ ఈజ్ జీరో. ఓకే, యూజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కమా వై కమా జెడ్. సో డో ఎఫ్ బై డో యూ ఇంటూ డో యూ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ సేమ్ ప్రొసీజర్ యూ ప్లస్ వి వస్తుంది అంతే. డో ఎఫ్ బై డో వి ఇంటూ డో వి బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్ బై డో వి ఇంటూ డో వి బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇందులోంచి ఒక టర్మ్ ఒకటి కామన్ తీయచ్చండి. ఏ టర్మ్ అంటే అది కామన్గా ప్రతి దాంట్లోనే కామన్గా ఉన్నటువంటి టర్మ్ డో ఎఫ్ బై, ఇక్కడేమో డో ఎఫ్ బై డో యూ కామన్ ఉంది, ఇక్కడ డో ఎఫ్ బై డో యూ కామన్ ఉంది. కామన్ చేస్తాను, డో ఎఫ్ బై డో యూ ఇంటూ ఇక్కడ ఏం మిగిలినప్పుడు డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్ బై డో వి ఇంటూ డో ఎఫ్ బై డో వి కామన్ చేస్తాను. ఏమవుతుంది ఇప్పుడు? డో వి బై డో ఎక్స్ ప్లస్ డో వి బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇట్ ఫైనల్లీ డో ఎఫ్ బై డో యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్. డో యూ బై డో ఎక్స్ అంటే ఎంత అంటే 2x ప్లస్ డో యూ బై డో జెడ్. డో యూ బై డో జెడ్ అంటే 0. డో జెడ్ బై డో ఎక్స్ అంటే p. డో జెడ్ బై డో ఎక్స్ మీన్స్ p. 0 into p is 0 ప్లస్ డో ఎఫ్ బై డో వి ఇంటూ డో యూ బై డో ఎక్స్. డో యూ బై డో ఎక్స్ అంటే -y. డో యూ బై డో జెడ్ అంటే 1. డో జెడ్ బై డో ఎక్స్ అంటే p -y. 1 into p అంటే p. లేకపోతే 1 into p అని రైట్, కన్ఫ్యూజ్ ఉండదు. 1 into p బికాస్ డో యూ బై డో జెడ్ అంటే 1, డో జెడ్ బై డో ఎక్స్ మీన్స్ p ఈజ్ ఈక్వల్ టు 0. And it can be written as finally dou f by dou u into 2x dou f by dou v into p minus y. Simply it can be written as simply as this is called equation 2. And differentiate equation 1 with respect to y partially. ఇప్పుడు చేసిన ప్రొసీజర్ యాస్టీజ్గా విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్స్ చేస్తాం. ఇంక ఇదేం రాయకుండా డైరెక్ట్ ఈ ఈక్వేషన్ రాసేస్తాను చూడండి ఒకసారి. ఈ ఈక్వేషన్లో ఎక్స్ ప్లస్లో వై రిప్లేస్ చేసుకో, అంతే సింపుల్. ఎక్స్ ప్లస్లో వై అంటే డో ఎఫ్ బై డో యూ ఇంటూ డో యూ బై డో వై ప్లస్ డో ఎఫ్ బై డో యూ ఇంటూ డో యూ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బై డో వై ప్లస్ డో ఎఫ్ బై డో ఇంటూ డో వి బై డో వై ప్లస్ డో ఎఫ్ బై డో వి ఇంటూ డో వి బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బై డో వై అంతే. ఇందులోంచి ఓన్లీ ఎక్స్ ప్లస్లో వై రిప్లేస్ చేసుకున్న ఫైనల్గా డో ఎఫ్ బై డో యూ ఇంటూ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బై డో వై ప్లస్ డో ఎఫ్ బై డో వి ఇంటూ డో వి బై డో వై ప్లస్ డో వి బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బై డో వై. ఈ ఒక్క ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం అంతా ఓవర్. ఒక్క ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం అంతా ఓవర్, సింపుల్. అంటే ఏమవుతుంది? డో ఎఫ్ బై డో యూ, డో ఎఫ్ బై డో యూ ఇంటూ వాట్ ఈస్ డో యూ బై డో వై? డో యూ బై డో వై అంటే 2y. వాట్ ఈస్ డో యూ బై డో జెడ్? డో యూ బై డో జెడ్ అంటే 0. డో జెడ్ బై డో అంటే q ఇంటూ 0 అంటే 0. ఫైనల్గా 2y ప్లస్ 0, 2y ప్లస్ లేకపోతే 0 ఇంటూ q అలా రాయండి, నో డౌట్. డో ఎఫ్ బై డో వి ఇంటూ డో వి బై డో వై, ఇక్కడ కూడా 0 ఇంటూ p అని రాయొచ్చు, 0 ఇంటూ p, నో డౌట్. డో వి బై డో వై అంటే -x
డో యూ బై డో జెడ్ అంటే 1, డో జెడ్ బై డో అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ డో ఎఫ్ బై డో యూ ఇంటూ 2i ప్లస్ డో ఎఫ్ బై డో వి ఇంటూ క్యూ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ కాల్డ్ ఈక్వేషన్ 3. This is called equation 3. From equation 2 and 3, eliminating dou f by dou u and dou f by dou e. From equations 2 and 3, eliminating dou f by dou u and dou f by dou v. సెకండ్ ఈక్వేషన్ కదండి, ఈ సెకండ్ ఈక్వేషన్లో డో ఎఫ్ బై డో యూ, డో ఎఫ్ బై డో వి. థర్డ్ ఈక్వేషన్లో కూడా డో ఎఫ్ బై డో యూ, డో ఎఫ్ బై డో వి. ఆ రెండు ఈక్వేషన్లు ఎలిమినేట్ చేయండి. సింపుల్ ప్రొసీజర్. ఎలిమినేట్ చేయడానికి ఏది ఈక్వేషన్ అంటే 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం అదంతా వేస్ట్ అండి. సింపుల్ ప్రొసీజర్. మ్యాట్రిక్ డిటర్మినెంట్ ప్రొసీజర్ ఒకటి ఉంది. ఆ 2 ఈక్వేషన్స్ నుంచి ఈ 2 ఈక్వేషన్స్ నుంచి ఈ 2 వేరియబుల్ ఎలిమినేట్ చేయడానికి డిటర్మినెంట్ ఆఫ్ సింపుల్. ఫస్ట్ ఈక్వేషన్లో డో ఎఫ్ బై డో యొక్క కోఎఫిషియంట్ ఏముంది 2x. డో ఎఫ్ బై డో యొక్క కోఎఫిషియంట్ ఏముంది p మైనస్ y. సెకండ్ ఈక్వేషన్లో డో ఎఫ్ బై డో యొక్క కోఎఫిషియంట్ 2y. డో ఎఫ్ బై డో యొక్క కోఎఫిషియంట్ q మైనస్ x. దిస్ ఈజ్ 0 అవుతుందండి. అది ఏమవుతుంది 0 అవుతుంది. ఇప్పుడు మా క్రాస్ మల్టిప్లికేషన్ 2x ఇంటూ q మైనస్ x మైనస్ 2y ఇంటూ p మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. 2x ఇంటూ q మైనస్ x మైనస్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్. డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్. డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్ క్యాలిక్యులేట్ చేస్తాం. 2x ఇంటూ క్యూ మైనస్ ఎక్స్ మైనస్ 2y ఇంటూ p మైనస్ y. ఏమవుతుంది అప్పుడు 2x3. మొత్తం ఓవరాల్గా 2 క్యాన్సిల్ చేయొచ్చండి. 2తో మనకు పని ఏముంది. మొత్తం ఓవరాల్గా 2 క్యాన్సిల్ చేస్తే ఈ 2 కామన్ తీసి రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే రైట్ సైడ్ అలానే 0 కాబట్టి ఇంకా అది 2 ఎగిరిపోతుంది. 2 ఎగిరిపోతే ఇంకేమవుతుంది x³ మైనస్ x² మైనస్ yp మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 0. ఏమవుతుంది ఇప్పుడు ఈ qx py రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే y² మైనస్ x² ఈజ్ ఈక్వల్ టు py మైనస్ qx. దట్స్ ఆల్, విచ్ ఈజ్ ఎ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. అయితే py మైనస్ qx ఈజ్ ఈక్వల్ టు y² మైనస్ x². py మైనస్ qx ఈజ్ ఈక్వల్ టు y² మైనస్ x². This is most important model and this problem is also most important problem. Okay. Next problem. Obtain a partial differential equation by eliminating the arbitrary function from the relation f of x plus y plus z x² plus y² plus z² is equal to 0. కామన్ ప్రొసీజర్ అండి. మ్యాటర్ అంతా సేమ్ ఇంతకుముందు చేసిన ప్రొసీజర్లోనే చేస్తాం. సేమ్ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్లీ సేమ్ వస్తుంది, విత్ రెస్పెక్ట్ వై చేస్తే ఈక్వేషన్ సేమ్ వస్తుంది, వాల్యూస్ మారుతుంటాయి. సో గివెన్ దట్ ద ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కమ్ x² ప్లస్ y² ప్లస్ z² ఈజ్ ఈక్వల్ టు 0. సో లెట్ u ఈజ్ ఈక్వల్ x ప్లస్ వై ప్లస్ జెడ్ అండ్ v ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ z². డో యూ బై డో ఎక్స్ క్యాల్కులేట్ చేస్తాం. విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే 1, విత్ రెస్పెక్ట్ వై చేస్తే 1, విత్ రెస్పెక్ట్ జెడ్ చేస్తే 1. విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసినప్పుడు రిమైనింగ్ వేరియబుల్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 కాబట్టి టర్మ్ 2 0 అయిపోతే ఓన్లీ 1 మిగులుతుంది. విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్షియేషన్ రిమైనింగ్ 2 వేరియబుల్స్ కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం కాబట్టి 0 అవుతుంది అనమాట. ఓన్లీ 1, 1, 1. విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఇక్కడ పార్షియల్ డిఫరెన్స్ x² డిఫరెన్షియేషన్ 2x, y² 0, z² 0. విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు y z ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్స్ కాబట్టి y² 0, z² 0 అండ్ y² డిఫరెన్షియేషన్ 2y, z² డిఫరెన్షియేషన్ 2z. So the given relation is f of u comma v is equal to 0. The given relation is f of u comma v is equal to 0. ఏముంది రిలేషన్ అదే కదా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్లీ ఏమవుతుంది ఇప్పుడు డో ఎఫ్ బై డో యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్ బై డో యూ ఇంటూ డో యూ బై డో జెడ్ ఇంటూ డో యూ బై డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్ బై డో యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్ బై డో యూ ఇంటూ డో యూ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అందులో డో ఎఫ్ బై డో యూ కామన్ తీస్తే డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్ బై డో యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. డో ఎఫ్ బై డో యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ అంటే 1, డో యూ బై డో ఎక్స్ అంటే 1 ప్లస్ డో యూ బై డో జెడ్ అంటే 1, డో జెడ్ బై డో ఎక్స్ అంటే p. డో ఎఫ్ బై డో వి
ఇంటూ డో వి బై డో ఎక్స్ అంటే 2x, డో వి బై డో జెడ్ అంటే 2z, డో జెడ్ బై డో ఎక్స్ అంటే q, 2x ప్లస్ 2z ఇంటూ q అంటే ఏమవుతుంది? ఇది p+1, ఓకే సింపుల్. ఇది ఏమవుతుంది? 2x ప్లస్ 2zq. సారీ, డో జెడ్ బై డో ఎక్స్ అంటే p కదా, దిస్ ఇస్ p, 2zp. That called equation 2. Similarly, differentiate equation 1 with respect to y partially. Same dou f by dou u and dou u by dou y plus dou u by dou z into dou z by dou y plus dou f by dou v into dou v by dou y plus dou v by dou z into dou z by dou y. And dou u by dou y. What is dou u by dou y? 1. Plus what is dou u by dou z? 1. What is dou z by dou y? Dou z by dou y. Dou z by dou y into q. Plus what is dou v by dou y? Dou v by dou y into 2y. What is dou v by dou z? 2z. What is dou z by dou y? q. It's finally dou f by dou e into q plus 1 plus dou f by dou e into 2y plus 2zq. From equations 2 and 3, eliminating dou f by dou e and dou f by dou v. Eliminating dou f by dou u and dou f by dou v. అంటే ఇందాక సేమ్ ఇంతకుముందు చేసిన ప్రాబ్లంలోనే మ్యాట్రిక్ డిటర్మినెంట్ క్యాల్కులేట్ చేస్తాము. మ్యాట్రిక్ డిటర్మినెంట్ క్యాల్కులేట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తాం. ఓకే, ఏమొస్తుంది అప్పుడు మ్యాట్రిక్ డిటర్మినెంట్? ఫస్ట్ ఈక్వేషన్లో అంటే సెకండ్ ఈక్వేషన్లో డో ఎఫ్ బై డో యూ కోఎఫిషియంట్ p+1, ఇది 2x ప్లస్ 2zp, ఇక్కడ ఏమొస్తుంది q+1, ఇది 2y ప్లస్ 2zq ఈజ్ ఈక్వల్ టు 0. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే p+1 ఇంటూ 2y ప్లస్ 2zq మైనస్ q+1 ఇంటూ 2x ప్లస్ 2zp ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే 2 ఈజ్ కామన్. ఇక్కడ ఈ టర్మ్ నుంచి 2 కామన్ తీస్తే, ఈ టర్మ్ నుంచి 2 కామన్ తీసి రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 0 అయిపోతుంది, 2 పోతుంది. ఇంకా 2 పోగా మిగిలినటువంటి ఫంక్షన్ మల్టిపుల్ చేసి సింప్లిఫై చేద్దాం. దాన్ని మల్టిపుల్ చేస్తే p ఇంటూ y అంటే py ప్లస్ p ఇంటూ z ఇంటూ q zpq ప్లస్ 1 ఇంటూ y అంటే y ప్లస్ 1 ఇంటూ zq అంటే zq మైనస్ q ఇంటూ x అంటే qx మైనస్ q ఇంటూ zp అంటే zpq మైనస్ 1 ఇంటూ x అంటే మైనస్ x మైనస్ zp. ఇప్పుడు ఇందులోని zpq ఈ మైనస్ టర్మే కదా, ఇవన్నీ మైనస్ టర్మ్లో వస్తాయి, ప్లస్ టర్మ్ ఏది రాదు. మైనస్ zpq ప్లస్ zpq క్యాన్సిల్ అయిపోతుంది. ఏం పోతుందండి? మైనస్ zpq ప్లస్ zpq క్యాన్సిల్. ఇంకా ఏటొచ్చి వైని మైనస్ ఎక్స్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే మైనస్ ఎక్స్ రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ ఎక్స్, వైని మైనస్ ఎక్స్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే మైనస్ ఎక్స్ రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ ఎక్స్ అవుతుంది, ప్లస్ వై రైట్ సైడ్కి వెళ్తే మైనస్ వై అవుతుంది. పీ కామన్ తెద్దామండి. ఈ టర్మ్లోంచి పీ కామన్ తెస్తే ఇక్కడ వై ఉంది, అక్కడ జెడ్ ఉంది, అంటే వై మైనస్ జెడ్ ఇంటూ పీ. నెక్స్ట్ ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్, ఆ రెండు టర్మ్లోని క్యూ ఉంది, క్యూ కామన్ తీస్తే ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ రైట్స్కి వెళ్తే ప్లస్ ఎక్స్ మైనస్ వై, వై మైనస్ జెడ్, జెడ్ మైనస్ ఎక్స్, ఎక్స్ మైనస్ వై. దిస్ ఈజ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. Okay, next problem. Obtain a partial differential equation by eliminating the arbitrary function from the relation f of xy plus z square x plus y plus z. Same procedure. Given that the equation f of xy plus z square comma x plus y plus z is equal to 0. U is equal to xy plus z square, v is equal to x plus y plus z. Dou u by dou x.
దీని విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 అంటే y మిగులుతుంది ప్లస్ వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ 0. అండ్ విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే y డిఫరెన్షియేషన్ 1 ఎక్స్ మిగులుతుంది ప్లస్ జెడ్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 0. విత్ రెస్పెక్ట్ జెడ్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే xy డిఫరెన్షియేషన్ 0 అంటే విత్ రెస్పెక్ట్ జెడ్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు రిమైనింగ్ వేరియబుల్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్. సో xy డిఫరెన్షియేషన్ 0, జెడ్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2z. అండ్ సేమ్ ప్రొసీజర్ డో v బై x విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్షియేషన్ 1, y కి 1, z కి 1. The given relation is f of u comma v is equal to 0. Differentiate equation 1 with respect x partially. We get that dou f by dou u plus dou u by dou x. Dou u by dou x into y. Dou u by dou x into y plus dou u by dou z. Dou u by dou z into 2z. 2z into dou z by dou x. Dou z by dou x into p. Dou z by dou x into p plus dou f by dou v into dou u by dou x. Dou u by dou x into 1 plus dou v by dou z. Dou v by dou z into 1 plus dou z by dou x into p is equal to 0. And this implies y plus 2zp into p plus 1 is equal to 0. This is called equation 2. And differentiate equation 1 with respect to y partially. We get that equation. And dou f by dou u into dou u by dou y. Dou u by dou y into x plus dou u by dou z into 2z. Dou u by dou z into 2z plus dou z by dou into q plus dou f by dou v into dou v by dou y. Dou v by dou y into 1 plus dou v by dou z into 1. Dou z by dou y into q which is equal to 0. And finally this is x plus 2zq. Dou f by dou v into 1 plus q is equal to 0. This is called equation 3. From equation 2 and 3 eliminating dou f by dou u into dou f by dou v. ఏమవుతుంది ఇప్పుడు ఈక్వేషన్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ రాసిన సెకండ్ ఈక్వేషన్లో డో ఎఫ్ బై డో వి అంటే వై ప్లస్ 2zp p ప్లస్ 1. థర్డ్ ఈక్వేషన్లో ఎక్స్ ప్లస్ 2zq q ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఏమవుతుంది ఇప్పుడు y plus 2zp into q plus 1 minus x plus 2zq into p plus 1 is equal to 0. ఇప్పుడు మల్టిపుల్ చేయండి. మల్టిపుల్ చేస్తే y into q అంటే yq plus y 2zpq plus 2zp into 1 అంటే 2zp minus x into p అంటే xp. ఇవన్నీ మైనస్ టర్మ్ నెగిటివ్ టర్మ్స్ వస్తాయండి. x into 1 అంటే x minus 2zq into p అంటే 2zpq minus 2zq into 1 అంటే 2zq is equal to 0. ఇందులో కొన్ని టర్మ్స్ సో ప్లస్ 2zpq మైనస్ 2zpq క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఈ 2zp మైనస్ xpలోంచి p కామన్ తీస్తాను. 2z మైనస్ x అవుతుంది. yq మైనస్ 2zqలోంచి q కామన్ తీస్తాను. y మైనస్ 2z ఇంటూ q. ఈ మైనస్ x రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ x, ఈ ప్లస్ y రైట్ సైడ్కి వెళ్తే మైనస్ y. అంటే 2z మైనస్ x ఇంటూ p ప్లస్ y మైనస్ 2z ఆఫ్ q is equal to x minus y is the partial differential equation of the given equation. Next problem. Obtain a partial differential equation by eliminating the arbitrary function. The relation of f of x square minus y square is equal to 0. Given that the equation f of x square minus y square is equal to 0, this is called equation 1. Differentiate with respect to x partially. Differentiate with respect to x partially. f differentiation ఏమొస్తుందండి? f dash వస్తుందండి. f differentiation f dash ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ యాస్టిస్గా ఉంటుంది. ఇప్పుడు ఈ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ డిఫరెన్షియేట్ చేయాలి.
x square differentiation 2x minus y square differentiation 0 is equal to 0. Sorry, a small mistake. Problem z is equal to f of x square minus y square. Problem is z is equal to f of x square minus y square. Z is equal to f of x square minus y square. So differentiate with respect to x, z differentiation dou z by dou x is equal to f differentiation f dash వస్తుందండి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. మరి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ స్క్వేర్కి 2x, వై స్క్వేర్కి 0, 2x మైనస్ 0. డో జెడ్ బై డో ఎక్స్ అంటే p, ఈ 2x లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే p బై 2x ఈజ్ ఈక్వల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. దిస్ కాల్డ్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ differentiate equation 1 with respect to y partially. Differentiate equation 1 with respect to y partially. Z differentiation dou z by dou y. F differentiation f dash of x square minus y square. మళ్ళీ x square minus y square differentiate చేస్తే x square differentiation 0 minus y square differentiation 2y. dou z by dou y into q. minus 2y ని పక్కకి తీసుకొస్తే minus 2y is equal to f dash of x square minus y square. This is called equation 3. Look here, from equation 2 and 3, from equations 2 and 3, both are same. Equation 2 and 3 are same. This is f dash and the third equation is also f dash. So both are equal. And p by 2x is equal to q by 2y minus 2y. Cross multiplication చేస్తే minus 2yp is equal to 2xq. minus 2yp is equal to 2xq. Okay, 2 to cancel. ఈ మైనస్ టర్మ్ రైట్ సైడ్కి వెళ్తే qx plus py is equal to 0, which is the partial differential equation of the given equation. Very simply, smallest problem, most important models. Next problem, obtain a partial differential equation by eliminating the arbitrary function from the relation z is equal to f of x square plus y square plus x plus y. Given that the equation is z is equal to f of x square plus y square plus x plus y. Differentiate with respect to x partially. X with respect to x, z differentiation dou z by dou x. F differentiation f dash of x square plus y square. ఈ x square plus y square differentiate చేస్తే x square 2x plus y square 0 plus x differentiation 1, y differentiation 0. dou z by dou x అంటే p, ఈ 1 రైట్ సైడ్ తీసుకొస్తే minus 1 is equal to f dash of x square plus y square into 2x. ఆ 2x అని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే p minus 1 by 2x is equal to f dash of x square plus y square. This is called equation 2. And differentiate equation 1 with respect to y.